Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are discussing about a goal phase 1. In that lesson already, first part already we have completed, right? In this lesson, I have explained the two characters. One is mother and second one is as a little boy, Ernest. What his name? Already I have explained that, Ernest. So here, Ernest, how he felt about, you can see the stone face. So you can see the stone face. He remembered something as a new face he can see in every day. అంటే ప్రతిరోజు తను ఆ యొక్క స్టోన్ ఫేస్ ని చూసిన వెంటనే తనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అనేది వస్తున్నాయనేసి అక్కడ వాళ్ళ మదర్ కి అతను చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, అండ్ నౌ హీ వాజ్ ఇన్ ద చైల్డ్హుడ్, his mother told one of the story. It's remembering every time, you can see, and Ernest never forgot the story that his mother told him. ఇక్కడ చూడండి, అసలు ఎర్నెస్ట్ తన లైఫ్ లో వాళ్ళ మదర్ చెప్పిన స్టోరీని అసలు మర్చిపోలేకపోతున్నాడు. సో టోల్డ్ హిమ్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ మైండ్ వెన్ ఎవర్ హీ లుక్డ్ అపాన్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. తన మైండ్ లో ఎప్పుడు చూడు తన మైండ్ లో అదే ఉంది. సో ఎప్పుడు ఆ యొక్క తన థాట్ అంతా కూడా ఎవరి మీదకి వెళ్ళేదంటే, ఇట్స్ లుకింగ్ లైక్ ఏ గ్రేట్ స్టోన్ ఫేస్. Great stone face. He can see every time, he can observing what is that great stone face. So he spent his childhood in the log cottage where he was born. Log cottage means already I have mentioned, there's a single cottage. The people says not at all have we stay there. అంటే అక్కడ అతను ఉండడానికి చిన్నప్పటి నుంచి అక్కడ అతనే ఉన్నాడు. He was born అంటే పుట్టినప్పటి నుంచి ఆ కాటేజ్ లోనే అతను ఉండడం జరిగింది. Was as a dutiful to his mother. Dutiful is nothing but as a very lovable to his mother and helpful to her many things. అంటే ఆమెకి చాలా ఇష్టపడుతూ అలాగే ఆమెకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ లో అతను హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో అసిస్టింగ్ హర్ మచ్ విత్ హిస్ లిటిల్ హ్యాండ్స్. అసిస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్. అసిస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? హెల్పింగ్. అంటే చిన్నప్పటి నుంచి తన చిన్న చేతులు, అంటే చిన్న పిల్లలు అనే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు చిన్న అంటే వాళ్ళ యొక్క థాట్ కూడా చాలు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ థాట్ అనేది వచ్చిందంటే సపోజ్ మనం హెల్ప్ చేయాలనేసి ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ థాట్. సో ఇంకా చూడండి, అండ్ మోర్ విత్ హిస్ లవింగ్ హార్ట్. అంటే తన హార్ట్ లో మెయిన్ గా ఫస్ట్ ప్లేస్ అనేది ఎవరికి ఇచ్చేవాడు? హర్ మదర్, హిస్ మదర్. హూస్ దట్? హిస్ మదర్. సో ఇన్ దిస్ మేనర్, అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చూడండి, సో ఫ్రమ్ ఏ హ్యాపీ హార్ట్ ఆఫ్ ఎన్ పెన్సివ్ చైల్డ్. పెన్సివ్ ఇస్ ఎ థాట్ఫుల్ చైల్డ్. ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ దట్ పెన్సివ్ ఇస్ నథింగ్ బట్ థాట్ఫుల్. థాట్ఫుల్ అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ చెప్పిన ప్రతి ఒక్క మాటని అతను అంటే ప్రతి ఒక్క విషయాన్ని వినేవాడు. అంటే ఏం చెప్పినా ద గుడ్ ఆర్ బ్యాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ లర్న్ విత్ ద గుడ్ థింగ్స్ అండ్ హీ విల్ లెఫ్ట్ ద బ్యాడ్ థింగ్స్. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా వెన్ హీ గ్రో అప్ టు ద మైల్డ్ అండ్ క్వైట్ ఎర్త్, అంటే చిన్నప్పటి నుంచి ఒక యూత్ స్టేజ్ కి వచ్చేంత వరకు కూడా అబ్బాయి చాలా పెన్సివ్ గా, పెన్సివ్ ఇస్ నథింగ్ బట్ ఇస్ అ మీనింగ్ ఆఫ్ థాట్ఫుల్నెస్. సో ఆ విధంగా అతను ఆ విధంగా పెరిగాడు అనేసి ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, అండ్ ఎర్నెస్ట్ హ్యాడ్ నో టీచర్. ఇక్కడ ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు, ఎర్నెస్ట్ హ్యాడ్ నో టీచర్. నో టీచర్ అంటే ఏమని అర్థము? అసలు తన చిన్నప్పటి నుంచి కూడా హీ వాంట్ టు లెర్న్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. గుడ్ థింగ్స్ లర్న్ అవ్వడానికి కూడా అతనికి నేర్పించడానికి ఎవరు లేరు, టీచర్ ఉండే వాళ్ళు అసలు లేదు. సో బట్ గ్రేట్ స్టోన్ ఫేస్ బికమ్ వన్ టు హిమ్. బట్ అతనికి మంచి నేర్చుకోవాలన్నప్పుడు తను ఎప్పుడు చూసినా కూడా గ్రేట్ స్టోన్ ఫేస్ అతనికి చాలా మంచి నేర్పించేదంట. సో వెన్ ద వర్క్ ఆఫ్ ద డే వాజ్ ఓవర్ హీ వుడ్ గేజ్ అట్ హీ ఫర్ హవర్స్. అంటే ఒక రోజులో పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, హీ వుడ్ గేజ్. గేజ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ గేజింగ్ లుకింగ్. వాట్ ద మీనింగ్ ఆఫ్ గేజ్? Gaze is nothing but looking. Until he began to imagine that those vast features recognized him. అంటే తనలో జరిగిన డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్, అంటే బ్యాడ్ థింగ్స్ కావచ్చు, ఏవైనా కూడా
అవన్నీ కూడా తను రికగ్నైజ్ చేసుకుంటున్నాడు. అంటే నేను ఏదైనా తప్పు చేస్తే అదే ఫ్యూచర్ కి నాకు ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఆ లిటిల్ బాయ్ ఎప్పుడు కూడా వెన్ యూ కెన్ సీ ద గ్రేట్ స్టోన్ ఫేస్, ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ చూసినప్పుడు అతనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మోరల్స్ అనేది అతనికి అర్థం అవడం అనేది జరుగుతుంది. సో అండ్ గేవ్ హిమ్ ఏ స్మైల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. అతను స్మైల్ ఆఫ్ కైండ్నెస్ అంటే ఏంటి, తను ఎప్పుడు చూసినా కూడా ఈ విల్ లవబుల్ అట్ స్మైల్, అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం. అలాగే హీ ఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, హీ కెన్ సీ ద గ్రేట్ స్టోన్ ఫేస్. ఎప్పుడు కూడా అతనికి దాన్ని చూసిన వెంటనే తనకి ఎలాంటి ఫీలింగ్ అనేది అనిపించేది అంటే ఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ది ఎంకరేజ్మెంట్. అలా ఎంకరేజ్మెంట్ ఫీలింగ్ కూడా అతనికి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్, about this time there went a rumor throughout the valley that the great man. చూడండి, about this టైం అంటే ఈ టైంలో మనం తీసుకున్నట్లయితే అంటే వెన్ హీ వాజ్ గ్రోయింగ్, అంటే అబ్బాయి పెరుగుతున్నప్పుడు, చైల్డ్హుడ్ నుంచి పెరుగుతున్నప్పుడు చూడండి, రూమర్ త్రూ అవుట్ దట్ వ్యాలీ. అంటే రూమర్ అంటే ఏంటి, ఒక పుకారు అనేసి చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అబౌట్ విచ్ వన్ దే హ్యావ్ గెట్ ద రూమర్ ఇస్ నథింగ్ బట్ గ్రేట్ స్టోన్ ఫేస్. దేని మీద అతనికి రూమర్ అనేది వచ్చింది, గ్రేట్ స్టోన్. He's getting the great stone face, he's get one of the rumor in that the great man. So who's that man, that great man, he got one of the rumor of that. So who was to be bear a resemblance to the great stone face. Resemblance is occurring as a lot of occurrence, అంటే ఎక్కువగా occurrence గుర్తు చేసుకోవడానికి. అలా అక్కడున్న వాళ్ళంతా కూడా దే సేయింగ్ అబౌట్ ద గ్రేట్ మ్యాన్. హూ ఇస్ అ గ్రేట్ మ్యాన్ హియర్, ద గ్రేట్ స్టోన్ ఫేస్. సో హియర్ దే అబ్జర్వ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ హ్యాడ్ అపియర్డ్ అట్ లాస్ట్. ఎలాగో అలాగా లాస్ట్ కి నేను చూసినంత వరకు నాకేం కనిపించింది, గ్రేట్ స్టోన్ ఫేస్ అనేది నాకు ఇప్పటికీ కనిపించింది అనేసి అతను చెప్తున్నాడు. ఇట్ సీమ్స్ దట్ మెనీ ఇయర్స్ బిఫోర్ ఏ యంగ్ మ్యాన్ హ్యాడ్ లెఫ్ట్ ద వ్యాలీ అండ్ సెటిల్డ్ అట్ ఏ డిస్టాన్స్ సీ పోర్ట్. ఇక్కడ చూడండి, అక్కడ ఒక స్టోరీ, ఆ స్టోరీలో ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో గ్రేట్ హ్యాడ్ అపియర్డ్ అట్ లాస్ట్. ఇట్ సీమ్స్ దట్ మెనీ ఇయర్స్ బిఫోర్, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే, సో యంగ్ మ్యాన్ హ్యాడ్ లెఫ్ట్ దేర్ వ్యాలీ అండ్ సెటిల్డ్ అట్ ఏ డిస్టాంట్ సీ పోర్ట్. అంటే ఒక వ్యక్తి, ఒక యంగ్ మ్యాన్ ఏం చేశాడు, ఈ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోయి ఆ ప్లేస్ లో అంటే సీ పోర్ట్ కి, అంటే ఈజ్ వెంట్ టు డిస్టాంట్ ఆఫ్ సీ పోర్ట్, అంటే దగ్గరగా ఉన్న ఒక సముద్రం దగ్గర అతను ఉండడం అనేది జరిగింది. సో హీస్ లెఫ్ట్ ద వ్యాలీ అండ్ హీ వెంట్ దేర్ అండ్ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ దట్. So this is the thing. Did you observe that? Here I would like to explain about this mother and about the earnest. Already I explained. So in this lesson he is seeing everything about the great stone face. అంటే ప్రతిసారి తను దేని చూసేవాడని చెప్తున్నారు, about the great stone face he is looking for that. And next one, what happening, he is getting the so much of the greatness, he can see that person, and he is getting the different type of the rumors among this great stone face person. అంటే తనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఫీలింగ్స్ అనేది ఎవరి నుంచి వచ్చేవి అంటే, తనకి ఎన్ని సార్లు అయినా కూడా తనని చూసినప్పుడు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది అతనికి ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడికి ఈ లెసన్ లో మనం తీసుకున్నట్లయితే టోటల్ గా ఒక ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. ఈ ఫస్ట్ పార్ట్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆన్.